ఏమైనా ఉన్నాయా? కానీ అబ్రహాం గారు వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళాలి. అందరూ ఇప్పుడు వేరే ఊరికి వెళ్ళేటప్పుడు మన ఇంటి పక్కన ఉండే వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు ఎక్కడికి పోతున్నావు అని అడుగుతారా అడుగరా? అడుగుతారు కదా. అడిగినప్పుడు మీరు ఏం చెప్తారు? ఏమో మాకు తెలియదు అసలు మేము ఆడిపోతున్నామో అంటే అప్పుడు ఎట్లా? ఆడిపోతున్నామో మాకు అసలు తెలియదు అంటే ఏమంటారు? పిచ్చోళ్ళు అంటారా లేదా? అసలు కదా అంటారు. ఇంకేమంటారు? వీళ్ళకి ఏమన్నా మెంటల్ వేసిందేమో కదా, వీళ్ళకి ఏమన్నా పిచ్చిలు వేసిందేమో, యాడికి పోతున్నారో. బస్సులో ఎక్కి మనము టికెట్ తీసుకునేటప్పుడు ఎక్కడికి పోతున్నావు అంటే ఏమో కండక్టర్ గారు నాకు తెలియదంటే ఎట్లా? ఇప్పుడు అబ్రహాం గారి పరిస్థితి కూడా ఎట్లుంది? దేవుడు ఏం చెప్పలే, నేను చూపించి దేశం అని చెప్పినాడు కానీ పలానా దేశం అని ఏమని చెప్పినాడా? అందుకే ఇప్పుడు దేవుని మాటకి విధేయత ఎవరు చూపించినాడు? అబ్రహాం గారు. ఇప్పుడు అబ్రహాం గారు చూపించడం వల్ల దీవెనలు ఎవరి మీదకి వచ్చినాయి? అబ్రహాం గారు. ఇప్పుడు ఎవరిని వదిలిపెట్టేసినాడు అబ్రహాము? చెప్పాలా? బంధువులని, తల్లిదండ్రులని. దేవుని కోసం తల్లిదండ్రులని ఒకవేళ వదిలేయంటే ఎంతమంది వదిలేస్తాం? దేవుడు అయితే చెప్పడు కానీ కదా. మనకి ఎవరు కావాలి? ఫస్ట్ నా తల్లి, నా తండ్రి, తర్వాత బంధువులు కదా. తర్వాత దేవా నువ్వు ఫస్ట్ ఎక్కడ ఉండు, నువ్వు ఆడుంటావు, నువ్వు పైన ఆకాశంలో ఉంటావు కదా, భూమి మీద ఉంటాం. మళ్ళీ మా వాళ్ళు ఏమనుకుంటారు? నువ్వు మస్తు చెప్తావు దేవా. ఇప్పుడు ఇవన్నీ ఎవరు అని ఉండాలా? అబ్రహాం గారు ఏమన్నా క్వశ్చన్స్ వేసినాడా? నువ్వు చాలా చెప్తావు దేవా, నువ్వు ఈడ ఉండి అనుభవిస్తే అప్పుడు తెలుస్తుందని అని మనమైతే అంటాం. కానీ అబ్రహాం గారు ఏమని అన్నారా? దేవుడు మనకి ఏమన్నా ఇప్పుడు పల్లెదొడ్డి నుంచే మీరందరూ, అందరు కాదు ఎవరో ఒక ఫ్యామిలీ మీరందరూ వదిలేసి నేను చూపించే దేశానికి రావాలని చెప్పినా అనుకోండి, మనం ఏమంటాం? ఫస్ట్ బంధువులకు భయపడతాం. ఎవరు భయపడతాం? ఎవరు భయపడతాం? బంధువులకు కదా. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు? ఫస్ట్ వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు? దేవుడు ఏమనుకున్నా మనుషులకి ఏమైనా పడుతుందా? మనుషులకి దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది మనిషికి అర్థం కాదు. కానీ ఫస్ట్ ఎవరిని చూస్తాము? మా వాళ్ళు ఏమన్నా తప్పుగా అనుకుంటారేమో, వాళ్ళు ఏమన్నా బ్యాడ్గా ఊహించుకుంటారేమో అనేసి బంధువుల గురించి ఫస్ట్గా అయితే అబ్రహాం గారు ఇప్పుడు ఏం చేసినారు? అబ్రహాం గారు అవి ఏవి ఆలోచించకుండా యెహోవా చెప్పిన మాట ప్రకారం ఏం చేసినాడు? ఇప్పుడు దేవుని కోసం దేవుడు మీకు ఏమైనా చెప్పినప్పుడు, ఏదైనా పని అప్పగించినప్పుడు, ఏదైనా చెప్పినప్పుడు మనం యథార్థంగా ఎంతమంది చేస్తాము? పక్కన వాళ్ళు ఎవరిని చూడకోకుండా దేవుణ్ణి మాత్రమే చూసి ఎంతమంది చేస్తారు? చాలా చాలా తక్కువ మంది కదా. ఫస్ట్ మనకి మనసులో అంతా మైండ్లో ఒకవేళ హృదయంలో ఫస్ట్ ఎవరు తిరుగుతారు? మనం ఎప్పుడైతే ఎదుటి వాళ్ళేమనుకుంటారో అనుకుంటున్నారో అని మన ఆలోచించడం వల్ల మన ఆత్మీయత సరిగా ఉండదు కదా. ఫస్ట్ దేవుడు ఏమనుకుంటున్నాడో దేవుని మనసులో ఉండే ప్రకారం నేను చేయాలనుకోవాలా. దేవుని మహిమ కలుగాక. ఇప్పుడు ఎవరి ప్రకారం అబ్రహాం గారు నడిచినారు? ఇప్పుడు అందరూ వచ్చి బ్యాగులు అన్నీ లగేసి కొన్నా సర్దుకోవాలి కదా అనేసి అందరు అడుగుతున్నారనమాట. పక్కన వాళ్ళు అందరూ అడుగుతున్నారనమాట. ఏమని? అబ్రాహము అడిగిపోతున్నావు నువ్వు అంటే అబ్రహాం గారు అంటున్నారు, ఏమో అయ్యా నాకు తెలియదు, నాకు దేవుడు చెప్పినాడు, నేను వెళ్తున్నాను అని అంటున్నాడు అనమాట. అనేటప్పుడు అయ్యా నువ్వు ఏమైనా పిచ్చోడువా, వేరే దేశానికి వెళ్తున్నావు, మరి అక్కడ పరిస్థితి ఎట్లా అంటే ఏమో నాకు తెలియదు. ఎప్పుడైతే దేవుని మీద మనం విశ్వాసం ఉంచి అడుగులు వేసినప్పుడు ఏమవుతుంది? దేవుడు మనకి తోడుగా ఉంటాడు కదా. దేవుని మహిమ కలుగాక. ఫస్ట్ మనిషికి ఏముండాలా? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఎట్లా వస్తుంది? యెహోవా మాట వినుట వలన విశ్వాసం వస్తుంది. కాబట్టి అందుకే దేవుని మాటలు ఏం చేయాలి? జాగ్రత్తగా వినాలి కదా. వింటేనే విశ్వాసం వస్తుంది. లేకపోతే మరి ఇప్పుడు దేవుని మాట విన్న తర్వాత దేవుడు అబ్రహాం గారిని ఏమైనా ఆశీర్వదించినాడా? ఆశీర్వదించారు కదా. దేవుని ఒకవేళ తల్లిదండ్రులకే పిల్లలు అంతా మాట వింటే మీరు మీరు ఏమంటారు? పిల్లల గురించి మీరు మంచి సర్టిఫికేట్ ఇస్తారా ఇవరా కదా. ఈ పాప అయితే బాగా వింటుంది, ఈ కొడుకు అయితే బాగా వింటాడని వాళ్ళ గురించి నీ మనసులో ఒక ఆలోచన మాత్రం ఉంటుందా? ఉండదా? ఉంటుంది కదా. మరి దేవునికి విధేయత చూపించినప్పుడు ఇప్పుడు మనసులో ఉండే ఆలోచనలన్నీ ఎవరికి తెలుస్తుంది చెప్పండి? ఇప్పుడు లోపల ఈ మాట బాగా నచ్చుతుంది నాకు. మన హృదయం ఉంది కదా. కొన్నిసార్లు హృదయం లోతుల్లోటి ఎవరికి తెలియదు కానీ మన హృదయం లోతుల్లో ఉంటాయి కదా. చాలా లోతుగా ఆలోచిస్తాం మనం. ఎట్లా? చాలా లోతుగా ఆలోచిస్తాం కదా. ఆలోచిస్తున్నప్పుడు ఆ లోతులో ఉండే విషయాలు కూడా దేవుడు చూస్తాడంట. దేవుని మహిమ కలుగాక. లోపల ఎంతో మనం నలిగిపోతుంటాం కదా, ఇబ్బంది పడుతుంటాం కదా, వేదన పడుతుంటాం కదా. అవి ఎవ్వరికి తెలియదు కానీ ఆ లోతుల్లోనికి వెళ్ళి ఏం చేస్తాడు? దేవుడు తొంగి చూసి ఆలోచిస్తాడు కదా. ఇప్పుడు అబ్రహాం గారికి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ఏమున్నాయి?
కానీ ఒక్కటి కూడా మాట ద్వారా కూడా బయటికి చెప్పలేకపోయినాడు. అన్నీ ఆలోచించినాడు. మరి ఏమేమి ఆలోచించినాడో ఆ స్థితిలో ఉండి ఆలోచిస్తేనే తెలుస్తుంది కదా. ఇప్పుడు ఆపరేషన్కి వెళ్ళే వాళ్ళకి ఆపరేషన్ భయం తెలుస్తుంది కదా. పక్కన మనం ఏం కాదులంటే అది తెలుస్తుందా? మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు తెలుస్తుంది కదా. ఎన్ని ఆలోచనలు ఉన్నాయో, ఎంత బాధపడుతున్నాడు, ఎంత వేదన పడుతున్నాడు, అదంతా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూసినాడు. దేవుడు చూసి అబ్రహాం గారితో దేవుడు అంటున్న మాట 12వ అధ్యాయము 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి. దేవుడు ఏం చేస్తాడంట? ఇప్పుడు దేవుని మాట ఎవరు విన్నారు? అబ్రహాము గారు. ఏం చేస్తాడంటే దేవుడు నిన్ను గొప్ప జనముగా చేసి నీ నామం అంటే ఏంది? పేరు అనమాట. నీ పేరుని ఏం చేస్తాను అబ్రహాము? నువ్వు నా మాట విన్నావు కదా, నేను ఏం చేస్తాను, నీ పేరు మొత్తము అసలు ఈ భూమి నిలుచున్నంత వరకు నీ పేరు మర్చిపోకుండా చేస్తా అన్నాడు దేవుడు. చేసినాడంటే చేసినాడు. అబ్రహాం గారి పేరు ఇప్పుడు కూడా అందరికీ గుర్తు. ఎవరికి గుర్తు? మనం కూడా వాక్యం చెప్పుకోగలుగుతున్నాం. ఇంకా ఇశ్రాయేల్ దేశంలో కూడా అబ్రహాం గారి గురించి ఇంకా చెప్పుకోగలుగుతున్నారు. అంటే ఇప్పుడు యెహోవా మాట వినడం వల్ల అబ్రహాం గారి పేరు దేవుడు ఏం చేసినాడు? గొప్పగా చేసినాడు కదా. మన పేరు గొప్పగా ప్రకటింపబడాలని మనకి ఇష్టమా కాదా? మన పేరు గురించి పలానా ఆమె మంచిది అని మనల్ని ఎవరైనా అంటే అది మనకు మంచిదేనా కదా? ఏం చేస్తాం మనము? చాలా చాలా సంతోషపడతాం కదా, చాలా సంబరపడతాం కదా. అయితే ఇక్కడ దేవుడు ఏం చేస్తాడు? దేవుని మాటకు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలా? విధేయత చూపించాలి. అదే 2వ వచనం చదువుదాం.